రామ్ గారు మన ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది అన్నారు అండ్ దెన్ యూ కాల్ మీ క్విక్కీ. ఇట్ డిడ్ంట్ సౌండ్ రైట్ అట్ ఆల్. ఎనీవే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి కానీ డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచ్చరవిలాగా. కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటి ఏంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం అంత ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాకాహారమే తింటాను కానీ పూర్తిగా శాకాహారంగా మార్చేయకండి సార్. అదొక్కటే చాలు నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో. అంటే ఒక చూపులు కలిసిన శుభవాల అలా ఉండేది అనమాట. సీన్ కూడా డిస్కషన్, డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి నేను అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ మళ్ళీ పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి తర్వాత మళ్ళీ నాకు సినిమాలు చేయకపోతే కష్టం. బట్ ఇది కరెక్ట్. బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్స్ అలాట్. అండ్ గీతా గారు థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతోంది. దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్.